వాస్తవంగా ఈ సమస్య అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగిందని తెలిసిన తర్వాత స్పందించింది కూటమి నాయకులే. అది టీడీపీయా బీజేపీయా జనసేన అనేది కాదండి, స్పందించారు. అలాగే ఎమ్మెల్యే గారు, కాబోయే ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారి యొక్క దృష్టిలో వచ్చిన తర్వాత వారిని పిలిపించి ఈ మీడియా సమావేశం పెట్టింది వాళ్ళకి న్యాయం చేయడానికి. ఈ మీడియా సమావేశం పెట్టింది వాళ్ళు న్యాయం చేయడానికి. మీడియా ద్వారానే ఈ సమాజానికి, సభ్య సమాజానికి ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ దళితుల ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ యొక్క పరిధిలో కూడా ఉన్నప్పుడు కూడా ఏ విధంగా రౌడీజం చేస్తుందనేది తెలియపరచడానికి. ముఖ్యంగా మీరు ఇక్కడ చూడాలి, ధనలక్ష్మి గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు దెబ్బలు తగిలిన వాళ్ళు నలుగురిలో ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మహిళలు ఎంత దారుణంగా కొట్టారమ్మా. ఒక్కొక్కరు రాండమ్మా ఇటు. సమయంలో దీన్ని మీరు ఆమోదిస్తారా? మీ కుటుంబంలో రేపు జరిగినా మేము ఇలాగే వచ్చి మీకోసం నిలబడతాం. మేము కడుపుతా అమ్మాయి కొడతారా? ఇదంతా కాదు, పచ్చి బోగస్ అండి. కుటుంబ తగాదా కాదు, ఏ పచ్చి కాదు, ఇది కేవలం పొలిటికల్. తమ్ముడిని ఇలా పైన వేసుకొని నలుగురు పట్టుకొని వెళ్ళిపోయారు. రౌడీజం ఎలా ఉందంటే అది రంగస్థలం సినిమాలో చూపిస్తారు కదా, హీరో వాళ్ళ తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోతారు అన్నీని. అలా పట్టుకొని వెళ్ళిపోయారు మా తమ్ముడిని. ఆయన తీసుకొని వెళ్తుంటే మాకు స్ప్రో లేదు అసలు. పట్టుకొని వెళ్ళిపోయి గుద్దీసి 1 కిలోమీటర్ దూరం తీసుకుని వెళ్ళిపోయారు. నేనేమో వెనకత్ర వెళ్ళినప్పటికీ గుండం దగ్గర, అక్కడ గుండం జరుగుతుంది, నూకల తల్లి గుండం వేస్తారు, అక్కడేం కొట్టేసి చేస్తున్నారు. చంపేశారేమో అని భయంతో ఇంకేంటి మా తమ్ముడు వెంటనే ఎలాగోలా వచ్చాడు. వాళ్ళందరినీ ఏంటి తోసుకున్నా సరే వాళ్ళు మాత్రం మేము పోలీసులు ఫోన్ చేస్తామని చేసి పెద్ద నోరెట్టగానే వెంటనే వదిలేశారు. మరీ దారుణంగా ఉన్నారు అక్కడ. ఎవడు డబ్బులు ఇస్తే వాడు మాట మాట్లాడేస్తాడు. నీదే 1,00,000 నువ్వు చేతిలో పెట్టావు, నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వమని అడిగారు. 1,00,000 రూపాయలు ఇస్తే నేను ఇప్పుడు వెంటనే నా వైపు మాట్లాడతారు. అంత చెత్త. అడిగారు సార్. భవానీ ఏదో పేరు, భవానీ కాదు ఏదో పేరు, మేడం పేరు వచ్చింది. లేడీస్ అక్కడికి వెళ్ళిన తహసీల్దార్ మీకు వెళ్ళాలంట, అక్కడ వెళ్ళి కట్టాలంట డబ్బులు. మేము గొడవలకి వెళ్తే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి మీరు నోట్ రాసుకొని కోడ్ అమల్లో ఉన్న వల్లనే అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారు. కారణం ఏంటంటే ఇది వైసీపీ గూండాలు చేసిన పని కనుక అని చెప్తే మళ్ళీ వీళ్ళకి కూడా మెడకి చుట్టుకుంటుంది. ఇప్పుడు అదే ప్రయత్నం కదా, ముందు నుంచి బాగా అలవాటు ఉంది కదా, ముందు నుంచి బాగా అలవాటు ఉంది. ఆ ఎస్ఐ గారు ఎవరో మరి నాకైతే వ్యక్తిగతంగా తెలియదు. వాళ్ళపైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కంప్లైంట్స్. అట్లాగే 4th టౌన్ మీద కూడా ఉన్నాయి. 4th టౌన్ సిఐ మీద ఓన్లీ 1 సైడ్, కేవలం అదేది కండువా కూడా వేసుకోలేదు, కండువా తప్ప మిగిలిన అన్నీ ఉన్నాయి. చెప్తామండి, ఇవన్నీ కూడా మేము దృష్టికి తీసుకురావాలి. ఏదైనా టాలరబుల్ లిమిట్స్ ఉన్నాయి, వాళ్ళకి పోలీసులు కూడా ఒత్తిడి ఉంటుంది. సో ఆ ఒత్తిడిలో ఏదైనా చేశారేమో అని చెప్పి మనం వెయిట్ చేయాలి. 1, 2, 3 కంటిన్యూస్గా. ఈ 4th టౌన్ సిఏ గారి పైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. వైసీపీ కండువా తప్ప పోలీసు డ్రెస్ లోనే వైసీపీకి పనిచేస్తున్నట్టు క్లారిటీగా ఉంది. అట్లాగే ఇంకొక మన ఎలక్షన్స్ లో కూడా వర్మ ఎవడో సెక్రటరీ, సచివాలయం సెక్రటరీ, పోలింగ్ బూత్ నెంబర్ 60లో వైసీపీ కార్యకర్తగా కాకుండా మరీ దారుణంగా పనిచేశాడు సచివాలయం సెక్రటరీ. మరి ఎలాగ కరుడుగట్టిన వైసీపీ నాయకులు ఉన్నారు. రేపొద్దున వీళ్ళు రిజైన్ చేసి మళ్ళీ వీళ్ళు ఎమ్మెల్యేలు కింద తయారవుతారు. 4th టౌన్ సిఐ అమ్ముడిపోయాడు. ఈ మధ్య వైసీపీకి అమ్ముడిపోయి ఈ ఏరియా అంతా మాదే, ఈ అడ్డా అంతా మాదే, అసలు మీరు ఎట్లాగా వస్తారు అనే భావనతోటి ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఆ బొగ్గు స్త్రీని కూడా లోపల ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతని పైన ఇదివరకు రౌడీ షీట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోలీస్ యంత్రాంగము ఈ బ్యాక్గ్రౌండ్ అంతా బొగ్గు శ్రీను తోటి నడిపిన వ్యవహారంగా మా యొక్క అనుమానము. ఈ పోలీస్ యంత్రాంగము తప్పనిసరిగా దానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పమ్మా.